అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆధునిక మానవుడు ఆది మానవుడుగా ఎందుకు మారుతున్నాడు? అసలు ఆది మానవుడు, ఆధునిక మానవుడు అంటే ఏందంటే, ఆది మానవుడు ఆహారం కోసం తన మన లేకుండా దౌర్జన్యం చేసి సంపాదించుకునేవాడు. దౌర్జన్యం చేసి సంపాదించుకునే వ్యక్తి అతనికి పవర్ మిగిలితే ఇతరులకు పెట్టేవాడు. ఈరోజు మానవుడి పరిస్థితి కూడా కలియుగంలో అదే విధంగా ఉంది. ఇప్పుడు మామూలుగా హిందూ సంస్థల్లో సేవకులుగా చేరిన వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారంటే, హిందూ మతాన్ని దెబ్బతీయాలని హిందూ సేవకులుగా చేరారు. ఎందుకంటే నీకేం కావాలో నువ్వు తీసుకో, వాడికేం కావాలో వాడికి. అలా లేదు, పెత్తనం కోసం పాకులాడుతున్నారు. ఆ సమస్యల్ని పెత్తనం కోసం పాకులాడే క్రమంలో హిందూ సమస్యల చుట్టూ ఇతర మతాలని ఉన్న పొలాలని ఇతర మతాలకు దక్కేటట్టు చేస్తున్నారు. ఇది సీక్రెట్‌గా జరిగేది. ఇతర మతాలు ఒక హిందూ సమస్యల మధ్య చుట్టూ ఇతర మతాలు చేరితే రేపు ఆ హిందూ సమస్యకి ఆ సంస్థలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అవన్నీ ఎవరు ఆలోచించడం లే. అంటే మాకు కావాల్సింది అధికారము, ధనము. ఈ 2 కావాలి కాబట్టి తర్వాత రేపేమవుతుందో మాకు సంబంధం లేదు. ఇప్పుడు చూడు, రఘురామకృష్ణరాజు గారు రామ మందిరం కోసం మేము మా మా మెజారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీరు రామ మందిరం దేనికన్నారు? అదేవిధంగా ప్రస్తుతం హిందూ సమస్యల చుట్టూ ఇతర మతాలు ఉన్న స్థలాలు, పొలాలని ఇతర మతాలు కొనేటట్టు చేస్తున్నారు. దాన్ని బ్యాన్ పెడితే ఆ హిందూ సమస్యలు ఉన్న చోట 1 కిలోమీటర్ పరిధిలోనో మీరు వచ్చి చేరితే రేపు దానికి ప్రమాదం కదా అనేటువంటి చట్టాలు లేవు. చట్టాలు లేవు కాబట్టి ఇతర మత సమస్యల చుట్టూ హిందువులు ఎవరు ఉండరు. కానీ హిందూ సమస్యల చుట్టూ ఇతర మతాల వాళ్ళంతా పాగా వేసుకున్నారు. దేనికి సంకేతము అంటే, హిరణ్యకశిపుడు దేవతల దగ్గరే వరం పొంది దేవతల మీదగా యుద్ధం అనిపోయాడు. ఈ విధంగా హిందూ సంస్థల్లో చేరి హిందువుల్ని టార్గెట్ చేసి ధనం ఆధారంగా ప్రతి కులాన్ని ఉపయోగించుకొని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ఏ విధంగా మోసం చేస్తున్నారో చూడండి. అంటే ఉద్యోగంలో ముందు చేరినోడు, వెనక చేరినోడు. ముందు చేరినోడిని అనగదొక్కేసి వెనకదోడోడికి ప్రమోషన్ ఇచ్చి పర్మనెంట్ చేసుకొని ఆ ధనం ఆధారంగా రాజకీయ పలుకుబడి కూడా సాధించే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు వాడు మామూలుగా సంవత్సరానికి వాళ్ళకి పర్మనెంట్ చేశారు, మిగిలిన వారికి ఎందుకు చేయలేదు? వాళ్ళకి అంటే హిందూ సంస్థల్లో ఉన్నటువంటి విభజించి పాలించే విధానం దేనికి? హిందూ సంస్థల్లో విభజించి పాలించే విధానం అమలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం, దాంట్లో కూడా పలుకుబడి ఆధారంగా. రాజకీయ పలుకుబడి ఉంటే సంవత్సరానికి పర్మనెంట్, అధికారుల పలుకుబడి ఉంటే 2 సంవత్సరాలకు పర్మనెంట్ ప్రమోషన్. ఏది లేకపోతే ఆర్థికంగా దోపిడీ చేసి, శ్రమ దోపిడీ చేసి మన బానిసలుగా వాడుకొని ఏ విధంగా ఆఫీసర్లు అవుతున్నారో, పర్మనెంట్ చేయించుకుంటారో హిందూ సంస్థలకు చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, హిందూ సంస్థల చుట్టూ ఇతర మతాలు చేర్చేది పర్మనెంట్, ఆ విధంగా అడ్డదారులో పర్మనెంట్ అయిన వాళ్ళందరూ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నారంటే హిందూ సంస్థలు పోవాలని. అంటే వాళ్ళు ఇతర మతాల ద్వారా వచ్చారా, ఇతర మతం మారి వచ్చారా? మీరు ఆలోచించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.